హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ సార్. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్రిలిమినరీకి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది మొదలైన విషయాలు మనం ఇప్పుడు జస్ట్ చెప్పుకొని ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే ఇంతమందిలో మేము ఉన్నామా అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు పెరిగిద్ది ఈ వీడియో చూస్తే, అంతే కదా. ఎందుకని చూడండి, మనకి 4,04,037 మంది ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళల్లో మీరున్నారు అనేది మీకు ఒక ధైర్యాన్ని అదేవిధంగా కాన్ఫిడెన్స్ని తెచ్చేటువంటి అంశం. అందుకనే నేను ఈ డేటాని మీకు ఇస్తూ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ 2024 పరీక్షా ఫలితాలను కమిషన్ విడుదల చేయడం జరిగింది. మరి 899 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ వారు నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్లో ఎంతమంది మొత్తం అటెండ్ అయ్యారు అంటే 4,04,037 మంది హాజరైతే వారిలో 1:100 నిష్పత్తిలో, అంటే ఒక్కొక్క పోస్టుకి 100 మంది చొప్పున మనకి ఎన్నిక చేయటం వలన మనకి 92,250 మంది క్వాలిఫై చేయటం జరిగింది మెయిన్స్ పరీక్ష కోసం. అర్థమైందండి. అంటే 4,04,037 మంది రాస్తే వాళ్ళల్లో 92,250 మందిని మెయిన్ ఎగ్జామ్కి ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి రేపు జూలై 28న జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ కాబోతున్నారండి? 92,250 మంది అటెండ్ కాబోతున్నారు. మరి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇప్పటికే చదివి ఉంటున్నారు, అదేవిధంగా తెలుసుకుని ఉండి ఉంటారు. అయితే మరొక్కసారి చూద్దాం. మరి మెయిన్ ఎగ్జామ్ అనేది కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగే ఉంటుంది. అయితే ఇక్కడ సబ్జెక్టులు వేరు, అంటే ఆబ్జెక్టివ్ తరహాలో, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి మీకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించటం జరుగుతుంది. అయితే ఈ మెయిన్స్లో మీకు ప్రధానంగా 2 పేపర్లు ఉంటాయి. మరి ఈ 2 పేపర్లు ఏంటయ్యా అంటే, మొదటి పేపర్లో మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి, మరి పార్ట్ బిలో భాగంగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం నిర్మాణం. ఈ 2 అంశాలు అనేవి మీకు మొదటి పేపర్లో ఉంటాయి. అంటే మొదటి అంశమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి నుంచి 75 మార్కులకి, అదేవిధంగా పార్ట్ బిలో భాగమైనటువంటి భారత రాజ్యాంగం నుంచి మరొక 75 మార్కులు, వెరసి 150 మార్కులకు గాను మెయిన్స్లో పేపర్ 1 ఉండబోతుంది. ఇక పేపర్ 2 తీసుకుంటే ఇక్కడ పేపర్ 2లో మరలా పార్ట్ ఏ పార్ట్ బిగా విభజించడం జరిగింది. పార్ట్ ఏలో భాగంగా మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అంటే ప్రతి పార్ట్లో కూడా 5 యూనిట్లు అనేవి ఉంటాయి. ఈ 5 యూనిట్లో 3 యూనిట్లలో ఇండియన్ ఎకానమీ, 2 యూనిట్లలో ఏపీ ఎకానమీని మీకు సిలబస్గా ఇవ్వటం జరిగింది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థల గురించి మీరు పార్ట్ ఏలో 75 మార్కులకు గాను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక పార్ట్ బిలో తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ కూడా అందులో భాగంగా ఇవ్వటం జరిగింది. పర్యావరణము, సుస్థిరాభివృద్ధి, పర్యావరణము, ఎకాలజీ వంటి అంశాలను కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే భాగంగా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మీకు మరొక 75 మార్కులకు ఉంటాయి. అంటే వెరసి పేపర్ 2లో మనకి 150 మార్కులకి, ఆ 150 మార్కులకు గాను 75 మార్కులు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మరొక 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, ఈ అంశాలకు మరొక 75 మార్కులు. ఇట్లా 2వ పేపర్ అనేది ఉంటుంది. ఈ 2 పేపర్లకు, అంటే పేపర్ 1, పేపర్ 2 ఒక్కొక్క పేపర్ 150 మార్కులు చొప్పున మనకి 2 పేపర్లకు నిర్వహించడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్. మరి ఇలాంటి సందర్భంలో ఇదే మీకు జాబ్ డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్. ప్రిలిమినరీలో అనుకోండి 1:100 ప్రకారం తీశారు, అందులో 92,250 మంది తీశారు, అందులో మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్లో
మెయిన్స్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారిని మాత్రమే ఈ 899 పోస్టులు వరించనున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలైనటువంటి టఫెస్ట్ పార్ట్ ఇప్పుడు మీకు రాబోతుంది. అయితే ఇప్పటికే మీరు చాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు చాలా మంది మీలో. ఇప్పుడు రిజల్ట్ చూసిన తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు మరికొందరు. ఏమైనప్పటికీ ప్రిలిమ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే పేపర్ స్థాయి ఏ విధంగా ఉండబోతుందో మీకు అర్థమైపోతుంది. అంటే ప్రిలిమ్స్లోనే అలా ఇస్తే మెయిన్స్లో ఇంకా ఎలా ఇస్తారు అనేది మీకు ఎప్పుడూ కూడా వెన్ను తట్టి మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది ఆ సందర్భం. ఎందుకంటే అంత టఫ్గా పేపర్ వచ్చింది. రేపొద్దున మెయిన్స్ కూడా అలా రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. వస్తుంది అని అలాగా ఖచ్చితంగా కూడా చెప్పలేము. కాబట్టి మీరు ఒక లెసన్ లాగా మీరు దాన్ని గ్రహించాలి. సో ఎనీహో ఏమైనప్పటికీ టఫ్గా మీరు ఈ 4 లక్షల మందిలో నుంచి 92,000లోకి వచ్చేసారు కాబట్టి మీరు ఒక అడుగు ముందుకేశారు. ఇక ఇక్కడ నుంచి మీరు ఒక సిస్టమేటిక్ వేలో మీరు గనక ప్రిపేర్ అయితే ఈ 2 పేపర్లు, ఎందుకంటే ఎన్నో మీరు సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా మీరు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, ఈ 5 సబ్జెక్టులు గనక మీరు బాగా చదువుకుంటే ఈజీగా మీరు ఈ 899 మందిలో ఒక్కళ్ళగా నిలుస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే మీ అందరికీ ధైర్యాన్ని చేకూర్చే విధంగా, మీ ప్రిపరేషన్ని సులువుతరం చేసే విధంగా మన అప్టేక్ జాబ్స్లో కొన్ని ఎగ్జామ్స్ నిర్వహించడమే కాకుండా ముందు ఎగ్జామ్ నిర్వహించడానికంటే ముందు మనకి ఈ సబ్జెక్టుల వారీగా కూడా మీకు వీడియోలు అందిస్తూ మనము కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో భాగంగా వాటిని మీరు పర్చేజ్ చేయడం జరిగింది. చాలామంది వాటిని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాయడం కూడా జరుగుతుంది. అయితే మరొక్కసారి మన యాప్ గురించి మీకు చెప్పేందుకు, ఎందుకంటే ఈ 92,250 మందిలో మీరు ఖచ్చితంగా 899లో ఉండాలి అంటే మన యాప్ సహకారం కూడా మీరు తీసుకుంటారని, మీ ప్రిపరేషన్ను సులువుతరం చేసుకునేందుకు మేము ఇక్కడి నుంచి కష్టపడి మీకు సులువుగా మంచి సబ్జెక్ట్ని అందిస్తామని, అంతేకాకుండా వీడియోలను అందించడంతో పాటుగా టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వినూత్నంగా గ్రూప్ 1లో టార్గెట్ మెయిన్స్ అనేటువంటి విధానాన్ని ఇప్పుడు మనం తీసుకురావటం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టార్గెట్ మెయిన్స్. మరి ఈ టార్గెట్ మెయిన్స్లో ఏముంటాయండి? ఫుల్ సిలబస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో 5 సబ్జెక్టులు, ఆ 5 సబ్జెక్టులకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ని టాపిక్ వైజ్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా టాపిక్ వైజ్ వీడియోస్, టాపిక్ వైజ్ టెస్ట్స్, టాపిక్ వైజ్ వీడియోలు ఇవ్వటమే కాదండి, టాపిక్ వైజ్గా టెస్టులను కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, మొట్టమొదటిసారిగా ఆ టెస్ట్ కండక్ట్ చేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చి మేము వదిలిపెట్టట్లా, ఆ టెస్ట్ని కండక్ట్ చేసి ఆ టెస్ట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మొట్టమొదటి యాప్ మందేనండి, చూసుకోండి మీరు. అదేవిధంగా టాపిక్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్. కొంతమంది సార్ మేము వీడియో చూస్తున్నామండి, మా కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, అప్పుడప్పుడు మేము ఈ మెటీరియల్ని చదవాలనుకుంటున్నామండి అనుకున్నారనుకోండి, మీరు మన యాప్లో స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. సో కాబట్టి టార్గెట్ మెయిన్స్లో భాగంగా టాపిక్ వైజ్ వీడియో ఇస్తున్నాం, టాపిక్ వైజ్ టెస్ట్ పెడుతున్నాం, టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తున్నాం. దీనితో పాటుకు మీకు బోనస్గా సెక్షన్ వైజ్గా టెస్ట్ సిరీస్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సెక్షన్ వైజ్గా అంటే ఒక్కొక్క యూనిట్ని తీసుకొని ఆ యూనిట్కి సంబంధించి మీకు ఫుల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది బైలింగ్వల్ మోడ్లో. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా చూడొచ్చు. ఇది మాత్రం కేవలం తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం అంటే గ్రాండ్ టెస్ట్, సెక్షన్ వైజ్ టెస్టులు మాత్రం బైలింగ్వల్లో మీకు వస్తున్న జరుగుతుంది. ఆల్రెడీ ఒక 3 వారాల నుంచి మనం టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఏపీ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీలకు సంబంధించి 3 టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది 3 వారాల చొప్పున. మరలా నెక్స్ట్ వీక్లో మరొక టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు తీసుకోకపోతే ఒకసారి చూడండి, అందులో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకటి ఫ్రీగా మీకు ఉంటుంది కాబట్టి అక్కడ మీరు చూడండి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క యాప్లో టార్గెట్ మెయిన్స్లో భాగంగా
మొత్తంగా తీసుకున్నారనుకోండి మీకు కేవలం 1999 రూపాయలే ఉంటుంది. కాదండి మేము ఒక ఇంగ్లీష్ మీడియం వల్ల ఉన్నాము, మాకు తెలుగు మీడియం అర్థం కావట్లేదు, మేము ఒక టెస్టులు రాద్దాం అనుకుంటున్నాము, మీరు బైలింగ్యువల్ అనుకుంటున్నారనుకోండి, అక్కడ కేవలం 499 రూపాయలకే మొత్తం టెస్టులు సిలబస్ వైజ్గా మీకు మెయిన్స్ మొత్తానికి మనకి 499 తోటి టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. సో ఈ విధంగా మన యాప్లో మనకి ఈ యొక్క టార్గెట్ మెయిన్స్ అనేటువంటి అంశాన్ని మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి మీరు చెప్పొచ్చు ఏంటంటే మీరు ఇట్లా చెప్తున్నారు కదా, నిజంగా ఇవన్నీ ఉంటాయా మీ యాప్లో అంటే ఒక్కసారి నేను మీకు చూపిస్తా. మన యాప్ ఏ విధంగా ఉంటుంది, మన యాప్ ఫ్లో ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టై ఎగ్జామ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ తర్వాత మీకు ఈ విధమైనటువంటి యాప్ అనేది వస్తుంది. ఇందులో భాగంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 3, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇట్లా మనకి అనేక కోర్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇంతేనండి మీ కోర్సులు ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మై కోర్స్ అని ఉంటుంది. ఈ మై కోర్సును కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ అసలు మనకు కోర్సులు అన్నీ వచ్చేస్తాయి. మన దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 3, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1. ఇక్కడ చూడండి ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఓన్లీ శిశు వికాసం, పెడగాజీ మరియు విద్యా దృక్పథాలు, సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎస్సి కూడా ఉంటాయండి వీడియోస్. అదేవిధంగా ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఎస్ఐపిసి మన నోటిఫికేషన్ వచ్చింది కదా, వాటికి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా డివైఈఓ, ఇలా అనేక సబ్జెక్టులు, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఇక గ్రూప్ 4, ఇలా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి పూర్తి సమగ్రమైనటువంటి అంశాలతోటి ఇన్ని కోర్సులను మనం అందించడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఆ తర్వాత టెస్ట్ సిరీస్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్లు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇక డైలీ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకి డైలీ కరెంట్ అఫైర్స్, ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి మనం ఇస్తున్నామో అన్ని వీడియోస్ కూడా ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో ఉంటాయి. అర్థమైందండి? సో కాబట్టి మన యాప్లో పూర్తి విశ్లేషణతోటి సమగ్రమైనటువంటి సమాచారం మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ముందుగా మనము మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గురించి చూద్దాం. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఏముంటాయి అనుకున్నామండి? మొదటి పేపర్లో ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర చూడండి, మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ ఏ. అందులో చూడండి ఇవన్నీ కూడా టాపిక్లు చూడండి. శాతవాహనుల దగ్గర నుంచి ప్రారంభించి 1956 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో చారిత్రక సాంస్కృతికమైనటువంటి ఈ యొక్క ఘట్టాలు అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది సిలబస్లో. ఈ సిలబస్ మొత్తాన్ని మనకి వీడియో రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనండి, మీకు ఒక్కసారి వీటి గురించి తెలియాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన యుగం గురించి చూస్తాం అనుకోండి. ఇక్కడ శాతవాహన యుగంలో చూడండి ఎన్ని వీడియోస్ ఇక్కడ మీకు ఉంటాయి. శాతవాహన ఇక్కడ వీడియోలు ఉంటాయి. ఈ వీడియోతో పాటు ఇక్కడ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ స్టడీ మెటీరియల్ కొట్టామనుకోండి, ఏదైతే మన సారు వీడియోలు చేశారో ఆ వీడియోల రూపంలో చూడండి ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఉంటుంది, విత్ డయాగ్రామ్స్ తోటి సహా మొత్తం మనకి పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ మెటీరియల్. ఇక పీడిఎఫ్ మెటీరియల్ కాదండి, మేము టెస్ట్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ టాపిక్కి అనుగుణంగా మనకి ఇక్కడ టెస్టులు ఉంటాయి. ఇక్కడ మనకి టెస్టులు అన్నీ కూడా ఉంటాయి. ఈ టెస్టులు ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇక మనకి టెస్ట్ చేసేస్తే ఒక టెస్ట్ నెక్స్ట్ కొట్టాం అనుకోండి, నెక్స్ట్ ఇట్లా కొట్టాం అనుకోండి, మనం సబ్మిట్ కొట్టేస్తే అక్కడ మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మనకు వస్తాయి. ఎన్ని మార్కులు వచ్చేదని వస్తుంది చూడండి. ఇక్కడ మనకి 25 మార్కులకి ఎన్ని వచ్చినాయో మీకు అటెంప్ట్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కొట్టారనుకోండి, ఈ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా మీకు వస్తుంది. సో ఈ విధంగా మన యాప్లో ప్రతి అంశాన్ని అంటే సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా వీడియోలు అందించడమే కాకుండా, టెస్టులు అందించడమే కాకుండా ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ అవర్ యాప్. ఓకే రైట్, చూడండి ఇప్పుడు మీరేం చూశారండి? ఏపీ హిస్టరీ చూశారు. అదేవిధంగా భారత రాజ్యాంగం, సేమ్ ఈ భారత రాజ్యాంగంలో కూడా అంతే. చూడండి ఈ భారత రాజ్యాంగంలో కూడా ఇన్ని టాపిక్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ టాపిక్కి సంబంధించిన వీడియోలు, ఈ టాపిక్కి సంబంధించిన స్టడీ మెటీరియల్, ఈ టాపిక్ సంబంధించిన స్టడీ మెటీరియల్,
అదేవిధంగా ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఇట్లా మనకి భారత రాజ్యాంగం దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక భారత రాజ్యాంగం తర్వాత ఏముందండి, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూడండి, ఇన్ని అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకున్నాం అనుకోండి, ఇలా వీడియోలు ఉంటాయి. అదేవిధంగా మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్తో పాటు మనకి ఏముంటుంది అనుకున్నామండి, టెస్టులు ఉంటాయి. ఇదిగోండి 2 టెస్టులు ఉన్నాయి, ఇలా టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యాప్లో మీకు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే మనకి ఎకానమీ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇదిగోండి వీడియోలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ విత్ మ్యాప్ తోటి చూడండి. ఈ మెటీరియల్ ఒకవేళ ఇతర ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నా కానీ ఆ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి కూడా కొన్ని మీకు ఉపయోగపడతాయి ఇందులో. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ తోటి ఒకే యాప్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ మెయిన్ సబ్జెక్ట్ ఉపయోగించడమే కాకుండా ఇతర ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ, ఇలా అనేక సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇందులోనే పూర్తిగా చూడండి ఉన్నాయి. ఇక మీకు ఇవి కాకుండా ఇక్కడ మనకి టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం. ఫస్ట్ టైం మన అప్టేక్ జాబ్స్ నుండి సమగ్రమైనటువంటి వీడియోస్, టాపిక్ వైజ్ టెస్ట్తో పాటుగా సెక్షన్ వైజ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సెక్షన్ వైజ్ టెస్ట్ కి సిలబస్ ఇచ్చాం. ఏ రోజు ఏ ఎగ్జాము, ఏ సిలబస్ ఏంది, రిఫరెన్స్ బుక్లు ఏంటి, అవి కూడా మనం ఇలా ఇవ్వటం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్. ఇప్పటికీ ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో డేట్లు ఇచ్చాను చూడండి. 24/3/2024 ఆల్రెడీ మనం టెస్ట్ కండక్ట్ చేసాం. ఆ టెస్ట్కి సంబంధించిన వీడియోలు, అదేవిధంగా ఆ టెస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా టెస్ట్ ఇక్కడ. సో ఇట్లా మనకి టెస్ట్ సిరీస్ ఉంది, టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. ఇలా మొత్తం మనకి ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా. కాబట్టి ఇంత డీటెయిల్డ్గా మనం యాప్ల ద్వారా మీకు కోచింగ్ అందించడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ మొత్తం కలిసి కూడా మనకి ఎంత కాస్ట్ పెట్టామయ్యా అంటే కేవలం 2,000 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం కలుపుకుని అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ ఏమన్నా 1 నెల 2 నెలలు పోస్ట్ పోయినా కానీ అప్పుడు 6 months వ్యాలిడిటీ తోటి ఈ యాప్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. కేవలం 2,000 రూపాయలు మాత్రమే. ఇవన్నీ ఉంటాయి చూడండి. నేను ఏదైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పానో అన్ని అంశాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని ఉపయోగించుకొని మీరు 899 మందిలో ఒకళ్ళుగా ఉంటారని ఆశిస్తూ మీ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ.